డయాబెటీస్ ఈ మధ్య కాలంలో ఎవరి నోట్ అయినా సరే ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది, ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాధితులు అవుతున్నారు. మరి అసలు డయాబెటీస్ ఏ విధంగా వస్తుంది, డయాబెటీస్ నివారణ చర్యలు ఏంటి, జీవితాంతం మాత్రలు వాడుతూనే ఉండాలా, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. డాక్టర్ ప్రత్యూష నేరేళ్ల గారు, సీనియర్ జనరల్ ఫిజిషియన్, డయాబెటీస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్, హాలిస్టిక్ హెల్త్ ఫిజిషియన్ అండ్ మెడికల్ డైరెక్టర్ ఎట్ ప్రవేహ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సెంటర్, హిమాయత్ నగర్, హైదరాబాద్. డాక్టర్ గారు, ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది అలార్మింగ్ రేట్లో డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారు. సో అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయండి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ రీసెంట్ టైమ్స్ లో టైప్ 3 డయాబెటీస్, నియోనేటల్ డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇలా రకరకాల డయాబెటీస్ ఉంటాయి. వీటికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే మీరు ఒక సమ్మరీ లాగా డయాబెటీస్ ఎందుకు వస్తుంది అని చెప్పాలి అంటే, ఒకటి జెనెటిక్ కాజెస్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటాం, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ లైఫ్ స్టైల్ మెజర్స్. ఈ మూడు మేజర్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్లో రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మీరు టైప్ 1 డయాబెటీస్కి వచ్చినట్లయితే జెనెటిక్ కాజెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. టైప్ 2కి వచ్చినట్లయితే జెనెటిక్ కాజెస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో పాటు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో అండ్ మరి నియోనేటల్ డయాబెటీస్ అంటాం, అంటే పుట్టగానే వస్తుంది 6 months లోపల. సో ఈ డయాబెటీస్కి ఏంటి అంటే మెయిన్గా జీన్స్, అంటే ప్యాంక్రియాస్ తయారవడానికి ప్లస్ ఫంక్షన్ చేయడానికి, ఇన్సులిన్ తయారీ, ఇన్సులిన్ ఉత్పత్తి, ఇన్సులిన్ ఫంక్షన్, వీటన్నిటికీ కారణమైన జీన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల నియోనేటల్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అండ్ మనం ఇంకో టైప్ 3 డయాబెటీస్ అన్నాం, టైప్ 3C డయాబెటీస్ అంటాం. సో ఇదేంటంటే ప్యాంక్రియాస్కి సంబంధించి ప్యాంక్రియాటిక్ సర్జరీ జరిగిన, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిన, ఇలాంటి వాటి వల్ల టైప్ 3C డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అదే కాకుండా వృద్ధాప్యంలో అల్జీమర్స్ డిసీజ్ అండ్ డయాబెటీస్ అనేవి క్లోజ్ రిలేషన్ అనమాట, న్యూరోడిజనరేటివ్ డిసీజెస్ అంటాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్కి డిఫరెంట్ కారణాలు ఉంటాయి అన్నమాట. ఓకే.